రాష్ట్రంలో అవ్వాతాతల ముఖంలో ఆనందం చూడటమే చంద్రబాబు నాయుడు లక్ష్యమని పెన్షన్ పంపిణీలో ఎటువంటి ఆలస్యం చేయకుండా 1వ తేదీ సెలవు దినం వస్తే 1వ తేదీ కన్నా ముందుగానే పెన్షన్ను పంపిణీ చేసి అవ్వాతాతలు, వితంతులు, వికలాంగుల ముఖాల్లో చిరునవ్వు చూడటం తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి సాధ్యమని మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని కోసిగి మండలం పల్లెపాడు గ్రామంలో మండల టీడీపీ నాయకులు ముత్తిరెడ్డి, పల్లెపాడు రామరెడ్డి, సాంబశివరావులతో పాటు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసిన రాఘవేంద్రారెడ్డి ప్రజలతో ముచ్చటిస్తూ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రతి నెల ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వటం కానీ, పెన్షన్ల పంపిణీ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆపకుండా పంపిణీ చేసే ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు. పెన్షన్ల పంపిణీలో తెలుగుదేశం పార్టీ కల్పించిన అవకాశాలు లబ్ధిదారులకు వివరిస్తూ వలసలే ప్రధాన జీవన మార్గంగా జీవించే మంత్రాలయం నియోజకవర్గంలోని ప్రజలు నెల నెల తమ పని పాటలు వదులుకొని రావాల్సిన అవసరం లేదని, 3 నెలలకు ఒకసారి మొత్తం 3 నెలల అమౌంట్ లబ్ధిదారులకు ఇవ్వటం జరుగుతుందని, గతం ప్రభుత్వంలో మాదిరిగా 1 నెల తర్వాత 2వ నెలకు పోయిన నెలలో పెన్షన్ ఇవ్వమని చెప్పే దుస్థితి మన ప్రభుత్వంలో లేదని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డితో పాటు మండల ఎంపీడీఓ వెంకటేశ్లు, టీడీపీ మండల నాయకులు ముత్తిరెడ్డి, రామారెడ్డి, సాంబశివరావు, సర్పంచ్ రాజేంద్ర నాయుడు, మూలేటి నరసింహులు, జ్ఞానేష్, వక్రాణి వెంకటేష్లతో పాటు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.